నమో నారాయణాయ. అన్నవరం కొండ ఎక్కే దారిలో అయితే చాలా మలుపులు ఉన్నాయి. చూసారు కదా మలుపు ఎంత డేంజరస్గా ఉందో. సింగిల్ వే కాబట్టి చూసుకుని వెళ్ళడం చాలా మంచిది. అక్కడికి సగం దూరం వెళ్ళామో లేదో దేవుడు భక్తి గీతలు అయితే మనకి వెల్కమ్ పలుకుతూనే ఉంటాయి. అన్నవరం కొండ మీదకి చేరాక మేము ఏ రూమ్లో స్టే చేసాము, అక్కడ నుంచి మేము ఏం ఎక్స్ప్లోర్ చేసాము చూద్దాం రండి. 43 ఇదే మా రూము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2 బెడ్లు ఇచ్చారు. ఏట్రా నీ అబ్బా అప్పుడే పడుకుని పోయాను. మిర్రర్ కూడా ఓకే. నెక్స్ట్ ఇది ఒక రూము అంటే అటాచ్డేనే. ఇక్కడ కొంతమంది ఉన్నారు. లగేజ్ బ్యాగులతో నింపి అంట మా వాళ్ళు. ఇవి పూజకి సంబంధించినవి, అంటే ఐ మీన్ పెళ్ళికి సంబంధించినవి. లొకేషన్ అయితే వేరే లాగా ఉంది. అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది లొకేషన్. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే మొబైల్ ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టండి. వచ్చాము, వచ్చి ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. గ్యాంగ్ అంతా రావడం లేదు కానీ కొంతమంది వస్తారు. వాళ్ళతో పాటు అలా విజిట్ చేద్దాం, అన్నవరాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక బెస్ట్ వ్యూ ఉంది. ఆ హైట్ నుంచి చూస్తే మనకి సిటీ కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. కనిపిస్తుంది చూసారా, ఇది మా రూమ్ నుంచి వ్యూ. ఇది మనం యాక్చువల్లీ ఆ కిందకి వెళ్దాం. ఆ కిందకి వెళ్ళి చూపిస్తే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ మొక్కలు చాలా అడ్డేసింది అనమాట ప్లేస్. ఇది ఫస్ట్ టైం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసిన చాలామంది ఆల్రెడీ చూసి ఉండొచ్చు. నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టకండి, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది కదా. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఒక కొత్త రూట్ ఆ కిందకి, అంటే కొండ మీద నుంచి కిందకి వెళ్ళడానికి ఇది కొత్త రూట్ తయారు చేస్తాను. ఇదే మా వెహికల్. డ్రైవర్ అది లేడు. టెంపుల్ చూపిస్తుంది చూడండి. ఎంత టెంపుల్ చూపించలేదు కదా, టెంపుల్ చూపిస్తాను. వచ్చాము టెంపుల్ ఎంట్రన్స్. వన్ సీజన్ అయినా కూడా జనాలు బాగానే వచ్చారు. ఎంత క్రౌడ్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడికి ఎదురుగా అయితే ఇంకో మండపాన్ని అయితే రెడీ చేస్తున్నారు. చూసారు కదా, వర్క్ అయితే అవుతుంది. ఈ అన్నవరం టెంపుల్కి అయితే చాలామంది సత్యనారాయణ వ్రతం చేయడానికి అయితే వస్తున్నారు. మీరు నా వెనక ఏం జరిగినా పట్టించుకోవద్దు, నన్ను మాత్రమే చూడండి. రేపు హనుమంతు కామన్ అనమాట. ఇలాంటివి ఉంటూనే ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. డైలీ ఇలాంటి కోతులతోనే తిరుగుతాను. ఆ కోత చూడక నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. జూమ్ చేసి మరీ చూపిస్తాను ఆ కోతిని. ఏదో పెద్ద ప్లాన్ వేస్తుంది అది. గోపురం చూసారు ఎంత పెద్దగా ఉందో. ఏవో బొమ్మలు ఉన్నాయి కానీ కనిపించట్లేదు. జూమ్ చేసి చూపిద్దాం. ఎవడరా బాబు ఈ కళాకారుడు, ఎంత బాగా చెక్కాడు. ఇదే ఎంట్రన్స్. వీలైతే లోపలికి వెళ్తే మనం ఒక వీడియో చేద్దాం. వీడియో తీయడానికి పర్మిషన్ ఇస్తే మొబైల్ మేబీ అలౌ చేయట్లేదు. ఎలా ఉంటుంది మొబైల్ అలౌ లేదు కాబట్టి బయట నుంచే మీకు వ్యూ చూద్దాం. ఆ బస్ చూసారా, ఫార్మా కంపెనీ వాళ్ళు దాన్ని డొనేట్ చేశారు. ఒక బస్సునే డొనేట్ చేశారంటే వాళ్ళది వేరే లెవెల్, హై రేంజ్ అనమాట. ఫ్యూచర్లో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి కార్లు, అలాంటి బస్సులు మనం డొనేట్ చేయాలని కోరుకోండి. ఎందుకంటే ఆ రేంజ్ మీరు వెళ్ళాలని కోరుకోండి. ఈడెవడ నవ్వుకుంటాండ ఆ డైలాగ్ చెప్పగానే. ఏం బస్సు డొనేట్ చేయడం అనుకోండి తప్ప. డొనేట్ చేయొచ్చు ఎవరైనా. కోరికలు ఇప్పుడు హైలో ఉండాలి, అప్పుడే రీచ్ అవ్వడం అనేది బాగుంటుంది. మొత్తానికి మా వాళ్ళు అన్నవరం ప్రసాదం తీసుకొచ్చారు. తీసుకొచ్చింది బ్రదరు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని. వీడియో తీస్తున్నాడు కాబట్టి నేను మరీ నటించాను. అంతగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఓపెన్ చేయొచ్చు అప్పట్లన్నీ. మీలో ఎంతమందికి ఈ అన్నవరం ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక రిజర్వాయర్ చూపిస్తాను చూడండి, ఎంత పెద్దదో. టెంపుల్ పక్కన ఎంత పెద్ద రిజర్వాయర్. ఫస్ట్ టైం అబ్బా. కెమెరా క్వాలిటీ బాగాలేదు, కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. చూసారా ఎంత చెరువు. ఈ కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది. ఈ మీద టెంపుల్ శ్రీ లక్ష్మీ సమేత గోవింద. ఓకేనా, ఇది మన సెకండ్ బ్లాగ్ కాబట్టి మిస్టేక్స్ అనేవి కామను. బట్ చూస్తున్నారు కాబట్టి లైక్ అనేది కంపల్సరీ చేసుకోండి. నెక్స్ట్ టైం బెటర్గా తీద్దాం వీడియో. ఇంకా వ్యూ బాగుంది కదా. ఇక్కడ బోటింగ్ పెడితే చాలా బాగుంటుంది నా ఒపీనియన్. ఎందుకంటే టెంపుల్కి వచ్చే వాళ్ళు బోటింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఇది సెంటర్ పాయింట్. కింద నుంచి ఇలా వస్తే అది మీదకి వెళ్ళిపోతాము. ఇది డౌన్ పాయింట్. మేమైతే ఇలా వచ్చాము. ఇది అప్పు,
ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది డౌన్ అనమాట. ఇది సెంటర్ పాయింట్. టైం పాస్ అవ్వక అలా వచ్చారు కిందకి. సో ఎప్పుడైనా రావాలనుకునేటప్పుడు ఒకసారి వస్తే చాలు, మొత్తం తిరిగేయాలన్నమాట. మళ్ళీ మళ్ళీ ఆలోచించకూడదు, ఏం మిస్ అయ్యామనిపించకూడదు, మొత్తం కవర్ చేసేయాలి. అంతే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ట్రిప్ చేసామంటే మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేయాలి మనకి, ఏది మిస్ అవ్వకూడదు. అందుకోసమనే మనం వెహికల్ కార్ మీద వచ్చాము, కానీ మొత్తం బై వాక్ తిరిగి మీకు చూపిస్తున్నా. భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు, పెళ్ళిళ్ళు లేవని ఇక్కడ చేస్తారనమాట. భక్తులు విశ్రాంతి తీసుకున్న ఏరియా కూడా ఇదేనే. బాగుంది కదా గుడి ప్రాంగణంలో. ఇది చూసారా ఎంత పెద్ద ఫ్యాన్లు ఉన్నాయో, చూడడానికి చాలా బాగుంది. కింద ముగ్గురు కూడా వేస్తున్నారు. మనం వచ్చింది, నేను బ్యాక్ సైడ్ వచ్చాను, అప్పుడు మనకు గుర్తొచ్చింది ఈ వీడియో తీయలేదు అనేసి, అందుకే వీడియో తీస్తాను. అన్నవరం టెంపుల్ కొండ మీద నుంచి వ్యూ చూసారా, నైట్ వ్యూ అనమాట. ఎంత బాగుంది కదా సిటీ, అదంతా సిటీ. మీకు కెమెరా క్వాలిటీ లేదు కాబట్టి మీకు వీడియో అంత బాగా కనిపించట్లేదు, బట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. మేము రిటర్న్ వచ్చే టైం కల్లా మేముండే హాస్టల్లో కూడా మ్యారేజెస్ అనేవి చేసుకుంటున్నారు. ఆ రూమ్ దగ్గర అయితే 2 మ్యారేజెస్ అవుతున్నాయి. కింద డౌన్లో చూసారా, అక్కడ ఒక మ్యారేజ్ అయితే అవుతుంది. సో ఫైనల్లీ మేమైతే అటెండ్ అవ్వాల్సిన మ్యారేజ్ స్పాట్కి అయితే వచ్చాము. ఆ ఫ్యాన్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, హెలికాప్టర్ రెక్కల్లా ఉన్నాయి. అది క్రౌడ్ అయితే బాగానే ఉంది. టైం అయితే 11:30 or 12 అవుతుంది. క్రౌడ్ అయితే చాలా బాగానే ఉన్నారు. చాలామంది పడుకుని ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు రేపు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే ఒకరికొకరి సంబంధమే లేదు, పక్కనే మ్యారేజ్ జరుగుతున్నాయి, ఫుల్ సౌండ్, కానీ పడుకునే వాళ్ళు అయితే ప్రశాంతంగా పడుకుని ఉన్నారు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఒకసారి టైం అయితే చూడండి, 1:31 అవుతుంది. టైం వరకు మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు మేలుకొని ఉన్నాడు, కానీ ఈరోజు ఉన్నాడు. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. సో మ్యారేజ్ అయితే చాలా హ్యాపీగా అయిపోయింది. ఇక్కడ చాలా మ్యారేజ్ జరిగాయి కాబట్టి వాళ్ళందరికీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వీడియోని చివరి వరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే పక్కాగా ఒక లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టైం 4 అవుతుంది, అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సీ యూ సూన్.